'శశివదనే' అనే సినిమా అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమ్ అవుతుంది. అలాగే సినిమా సన్ నెక్స్ట్‌లో కూడా స్ట్రీమ్ అవ్వడానికి రెడీగా ఉంది. ఇంక ఈ సినిమా ఎలా ఉందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ లోపల వీడియోని అయితే లైక్ చేసి ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈ సినిమా అంతా చూసిన తర్వాత నాకైతే అస్సలు బాగా అనిపించలేదు. ఎందుకంటే సినిమాలో పెద్దగా స్టోరీ ఏమి ఉండదు. ఉన్నది కూడా చాలా రొటీన్‌గా చాలా సార్లు చూసినట్టుగానే ఉంటది. దానికి తోడు సినిమాలో సరైన కాన్ఫ్లిక్ట్ కూడా ఉండదు. హీరో, హీరోయిన్ లవ్ చేసుకుంటారు. హీరోకి ఒక ఫాదర్ సెంటిమెంట్ ఉంటది. హీరోయిన్‌కి బేవర్స్‌గా తిరిగే బావుంటాడు. వాడు హీరోయిన్‌ని పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. ఇదే ఈ సినిమాలో కనిపించే లైను. ఇంక ఈ సినిమాలో కొంచెం బాగా అనిపించిన విషయాలేంటంటే, సినిమాలో మెయిన్ లీడ్‌గా చేసిన యాక్టర్స్ పెర్ఫార్మన్స్ బావుంది. అలాగే సినిమాలో విలేజ్ బ్యాక్‌డ్రాప్‌ని స్టార్టింగ్‌లో బాగా చూపించారనిపించింది. అలానే సినిమాలో సాంగ్స్ వినడానికి బావున్నాయి. అలాగే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా సినిమాకి కొంచెం ఫీలింగ్ తీసుకురావడానికి ట్రై చేసింది అనిపించింది. ఇంక ఈ సినిమాలో ఫస్ట్ హాఫ్ అంతా కూడా హీరో, హీరోయిన్ చూడగానే లవ్‌లో పడిపోయి తన వెనకాల తిరగడానికే సరిపోయింది. అలా వచ్చే సీన్స్‌లో లవ్ గాని, ఫన్ గాని అస్సలు ఉండనిపించలేదు. ఏదో చాలా క్యాజువల్‌గా ఓ సీన్ తర్వాత సీన్ వెళ్తున్నట్టే ఉన్నాయి. ఇంకా ఆ సీన్స్ కూడా రిపీటెడ్‌గా వస్తూ ఉన్నట్టుంటాయి. ఇంక సినిమా ఇంటర్వల్ దగ్గరికొచ్చినా అసలు కాన్ఫ్లిక్ట్ ఏంటి అనే విషయం అస్సలు అర్థం కాదు. ఇంక సినిమా సెకండ్ హాఫ్‌కొచ్చాక కూడా ఇంకా సాదా సీదా లవ్ సీన్స్‌తోనే సినిమా చాలా వరకు ఉంటది. ఇంక సినిమాలో సాఫీగా ఉన్న వీళ్ళ లవ్ స్టోరీలకి అడ్డంగా ఉన్నది ఎవరైనా ఉన్నారంటే అది హీరోయిన్ బావ. ఆ క్యారెక్టర్‌నయితే స్టార్టింగ్‌లో చాలా వీక్‌గా చూపించారు. అలా చూపించడం వల్ల ఆ క్యారెక్టర్‌ని సీరియస్‌గా తీసుకోవాలి అనిపించేలాగా అస్సలు ఉండదు. అలానే ఆ క్యారెక్టర్‌కి, హీరో క్యారెక్టర్‌కి మధ్య గొడవను కూడా సిల్లీగా చూపించారు. ఒక సీన్‌లో హీరో, విలన్ ఇద్దరు కాలర్ పట్టుకుంటారు. ఆ సీన్‌ని అక్కడ చాలా చిన్న ఇష్యూలా చూపిస్తారు. కానీ తర్వాత అలా జరగడం వల్ల విలన్ పరువంతా పోయింది అన్నట్టుగా చెప్తారు. అప్పటి వరకు విలన్ పవర్‌ఫుల్ అని, వాడికో పవర్ ఉందనే విషయం కూడా మనకు తెలీదు. ఇంక సినిమా లాస్ట్‌కొచ్చాక లాస్ట్ అరగంటలో కొన్ని విషయాలు జరుగుతాయి. ఆ విషయాలన్నీ కూడా చాలా వింతగా ఉంటాయి. ఒక్కటి కూడా కన్వీనియంట్‌గా ఉన్నట్టు అస్సలు ఉండదు. సినిమాని డైరెక్టర్ ఇలాగే రాసుకున్నాడు, ఇలాగే జరిగిపోవాలి అన్నట్టుగానే ఏదేదో జరుగుద్ది తప్ప ఒక్కటంటే ఒక్కటి కూడా కన్విన్సింగ్‌గా ఉండదు. సినిమా స్టార్టింగ్‌లోనే హీరో జైలు నుంచి బయటకొస్తాడు. అలా జైలుకెళ్ళడానికి కారణాన్నయితే చాలా సిల్లీగా చూపించారు. ఇంకా అక్కడ జరిగే విషయాలన్నీ చూస్తూ ఉంటే చూస్తున్న మనకే 100 రకాల డౌట్‌లొస్తా ఉంటాయి. హీరో ఆ టైంలో అక్కడి వరకు ఎలా ఎళ్ళాడు? హీరో ఫాదరు, హీరో ఫ్రెండు కలిసి రాకుండా విడివిడిగా అక్కడికెలా వచ్చారు? వీళ్ళొస్తున్నారని విలన్‌కి ముందే ఎలా తెలిసింది? విలన్‌కి అంత పవరుందా? హీరో ఇదంతా అబద్ధమని ఎందుకు చెప్పలేకపోయాడు? ఇలా చెప్పుకుంటూ పోతే చాలా లెంతీగానే క్వెషన్ మార్కులొస్తా ఉంటాయి. ఇంక సినిమా లాస్ట్‌కొచ్చాక ప్రేమ గురించి ఏదో కొటేషనేశారు. అది చూసినప్పుడు వీళ్ళ ప్రేమ వల్ల అన్నీ కూడా కన్విన్సింగ్‌గా లేని దరిద్రాలు తప్ప ఒక్కటంటే ఒక్క పాజిటివ్ కూడా జరగలేదనిపించింది. అందుకే ఈ సినిమా అయితే నాకస్సలు బాగా అనిపించలేదు. ఇంక ఈ సినిమాకి నేనిస్తున్న రేటింగ్ అయితే 1.5 ఔట్ ఆఫ్ 5. ఇక వీడియోని క్లోజ్ చేసే ముందు వీడియోని లైక్ చేసి ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.